ఇప్పుడు 370 ఆర్టికల్ వేరండి. స్వయం తిరుపతి, జమ్మూ కాశ్మీర్ది అది వేరు. ముస్లిం మహిళలకు సంబంధించింది కాదు. ముస్లిం మహిళలకు సంబంధించింది తలాక్ తలాక్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ అభివృద్ధి మంత్రాన్ని చూపించి ఎందుకు ఓట్లు అడగదు? ఓట్లు అడగవచ్చు, తప్పులేదు. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓట్లు అడగవచ్చు. మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటే తప్పులేదు. అది కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా, బీఆర్ఎస్ ఎవరైనా కావచ్చు. ఎంతసేపటిగా మత రాజకీయాలే తప్ప అభివృద్ధి రాజకీయాలు చేయదా? నేను ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చేస్తున్నా. ఈ దేశ పౌరుడిగా తెలంగాణ ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. బీజేపీ మేము అభివృద్ధి చేసినాం, మా కోటేయండి అనే చూపించి అడిగే దమ్ము, ధైర్యం ఎందుకు లేదు బీజేపీకి? 10 సంవత్సరాల పాటు కేంద్రంలో పాలించింది. ఎంతసేపటికి మత ముచ్చని చెప్పుకోవడమేనా, కులం ముచ్చని చెప్పుకోవడమేనా? అభివృద్ధి మోడీ గారు 10 సంవత్సరాలు ఇదేనా చేసింది? భారతదేశాన్ని విభజించడానిక? ఏంటి మనం ఇవ్వాలి? సెక్యులరిజం మన పార్టీలో అందరూ కలిసి ఉంటారు. 100 రకాలు అందరూ మనోళ్ళు బయట వెళ్ళట్లేదా? మన పిల్లలందరూ బయటకు చదువుకోవాలి, మనం మాత్రం ఇక్కడే ఉండాలా? హిందూ ముస్లిం అనుకుంటే ఎన్నాళ్ళు ఉండాలి ఇక్కడ? మాలకొండ గారు ఒక మాట వినండి దయచేసి, మీరు పెద్దవాళ్ళు సీనియర్లు వినండి ఒక మాట దయచేసి. మీరు కూడా మీరు కూడా ఒక్కసారి గుడ్డు మీరు చేసుకుని ఆలోచించుకోండి. మధ్య శ్రీనివాస్ రెడ్డి ఏం మాట్లాడుతుందో. నేను ఏమంటున్నంటే, మీరు ఓట్లు అడగండి, బాధ్యతగా 10 సంవత్సరాలు పాలించారు, మీరు ఓట్లు అడగవచ్చు. నేను ఏమంటున్నంటే, అభివృద్ధిని చూపించి అడగరాదు. ఇదో మీరు ఇది చేసినాం, ఈ ప్రాజెక్టులు కట్టించిన తెలంగాణకు, ఈ పక్కన ఆంధ్రప్రదేశ్ కి ఇది చేసిన పెద్ద ప్రాజెక్ట్, లేదా ఒక యూనివర్సిటీలు తెచ్చినాం. ఇప్పుడు మనకు ఐఐఎంఏ లేదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లేదు. ఆ రోజు మీరు అన్నారు, ఇందాక మాట్లాడేటప్పుడు బడేబాయ్ అన్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు బడేబాయ్ అన్నదానికి ఏంటి దీని అర్థం అంటే, మీరు ఒక రాజ్యాంగాధినేత వచ్చారు, ప్రధానమంత్రి హోదాలో వచ్చారు, ఈయన రాష్ట్ర అధినేత. ఆ హోదాలో మన తెలంగాణ సాంప్రదాయాలు ఎన్టీ రామారావు గారు ఉన్న కాడికి కూడా మనం అన్నయ్య, అన్న బ్రదర్ అనుకోవడం సాంప్రదాయం. పెద్ద ఆయన కాబట్టి బాయ్ అంటే బాగుంది కాబట్టి బడేబాయ్ అన్నారు. అది మా యొక్క సంస్కారం. మీరు వచ్చిన అతిథిని గౌరవించే సంస్కారం అక్కడ తప్పేంటి? దాంట్లో మీరు అన్నదానికి దానికి మేము ఏమనట్లే, మేము యాక్సెప్ట్. ముఖ్యమంత్రి గారికి సాక్షాత్ తెలవని విషయం కాదు. ఆయన పెద్ద నుంచి పైకి వచ్చిన వాళ్ళు వారసత్వ రాజకీయాలు కావు, ఆయన ఒరిజినల్ పాలిటిక్స్ ఆయన అని తెలుసు ఆయనకు. నేను ఏమంటుందంటే, అభివృద్ధిని చూపించేందుకు బండారు రవికుమార్ గారికి కూడా నేను అడుగుతున్నాను, బంగారు రవికుమార్ గారి సమక్షంలో అడుగుతున్నా. వాళ్ళ అభివృద్ధిని చూసి అభివృద్ధి చేసే ఓట్లు లేదని ఎందుకు అడగట్లేదు? ఎంతసేపు మతాల మనోరమాలు, కులాల కురుక్షేత్రం ఇంకెన్నాళ్ళండి మనం, ఇంకెన్నాళ్ళు మాట్లాడుకుంటామండి? నాకు అర్థం కావట్లేదు. ఇంకా కులాల గురించి, మతాల గురించి ఇంకెన్ని సంవత్సరాలు మాట్లాడుకుంటామండి? నాకు అర్థం కావట్లేదు. మనం అందరూ ఒక దేశ పౌరులు, జాతీయత భావం ఉందా? ఇండియన్స్ ఎన్నాళ్ళు మాట్లాడుకుంటామా? జీవితకాలం ఇదేనా ఉచిత? మన పిల్లలకు ఇదే చదువుతాం, మన పిల్లలకు ఇదే చదువుతాం, మన భక్తులను ఇట్లే పోవాలా? మతాల గురించి, కులాల గురించి మర్చిపోతే ఏదో రిజర్వేషన్ల కోసము ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు పైకి తీసుకురావడం కోసం పెట్టిన ఉద్దేశమే తప్ప ఊరికి అదే ముచ్చట కులము మతం ఇదేనా? మన మనోడు అమెరికా తక్కువ ఉందని మాలకొండ గారు మాట్లాడండి. మాలకొండ గారు శ్రీనివాస్ గారు మాట్లాడాక మీరు మాట్లాడుతున్నారు గారు. ప్లీజ్ శ్రీనివాస్ గారు. మాలకొండ గారు మాట్లాడండి, ఒక్క నిమిషం ఆగండి. మాలకొండ గారు శ్రీనివాస్ గారు సమయభావం తక్కువ ఉంది. మాలకొండ గారు ఒక్క నిమిషం నేను చెప్తున్నా. ఎందుకు అభివృద్ధిని చూసి ఎందుకు ఓట్లు అడగట్లేదు? అభివృద్ధి నేను సైడ్ ఫార్వర్డ్ క్వశ్చన్. అభివృద్ధిని చూపించి బీజేపీ ఎందుకు ఓట్లు అడగట్లేదు? మతాలు చూపించి ఎందుకు ఓట్లు అడుగుతుంది? అభివృద్ధి చేయలేదని అది ఒప్పుకున్నట్టేనా? సెల్ఫ్కోలేనా? అభివృద్ధిని చూపించి ఓట్లు అడగండి, ఖచ్చితంగా మీకు వేస్తారండి. ప్రజలు ఎందుకు అల్టిమేట్గా వేస్తారు. మీరు కరెక్ట్ గా పనిచేస్తే ఎందుకు ఓట్లేరండి? మీరు లాయర్లను కరెక్ట్ కేసు చేసి ఇంకో కేసు ఇస్తారు. మీరు కరెక్ట్ గా పనిచేస్తే ఇంకోసారి ఎంపీ అవుతారు, మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. మీరు ఎంతసేపటికి కులాల కురుక్షేత్రం, కులాల కుంపట్లు పెట్టి మతాల మానవమాలు సృష్టించి అందరూ వ్యాపారంలాగా అందరు ఇట్లా కాషాయ వస్త్రాలు వేసుకుని గుట్టు పెట్టుకొని ఏంటిది నాకు అర్థం కావట్లేదు. నేను చాలా సార్లు చూస్తున్నా, చాలా మందిని కూడా బీజేపీ వారిని. మేము కూడా హిందువులమే, పక్కా హిందువు, నేను 100% హిందువులే, అలా నో డౌట్ పెట్టాలి. అర్థం. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. మనం అదే చెప్తున్నాం సార్. నేను ఏమంటున్నా బాబు, నేను అదే ఎందుకంటే అభివృద్ధిని చూపించి ఓట్లు అడగండి, మతాన్ని చూపించి ఓట్లు అడగండి.